నంద్యాల జిల్లా ఆలగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు జరుగుతున్నట్టు ఒక పేపర్లో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు కోటకొండ కొలను చెరువులో నుంచి అక్రమంగా మట్టి తోలుతున్నారంటున్నారు. గ్రామస్తులు అందరూ కలెక్టర్ను కలిసి కొలను చెరువు కూడి ఉందని మట్టి త్రవ్వేసి మమ్మల్ని కాపాడాలంటూ ఆర్జీ ఇవ్వడం జరిగింది. సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్టర్లు రైల్వే ట్రాక్ సంబంధించి మున్ను కావాలని ఎంఆర్ఓను మరియు విఆర్ఓకి ఆర్జీ ఇచ్చి రాయల్టీ కట్టి మరి ఈ మట్టిని రైల్వే ట్రాక్ కు సంబంధించి పంపించడం జరిగిందని, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అనవసరంగా తప్పుడు కథనాలు రాస్తూ మా టీడీపీ నాయకులపై బురద చల్లే వార్తలు రాస్తున్న దినపత్రికకు మేము సవాలు విసురుతున్నాం. ఈ మట్టిపై సంబంధించిన అన్ని ఆధారాలు, రాయల్టీస్ మా దగ్గర ఉన్నాయని, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించి వార్తలు రాయాలని, ఆధారం లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన టీడీపీ నాయకులు మొత్తం విత్ రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడి నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది. అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క రోజుకు ₹1 కోటి సంపాదించే క్యాపబిలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారంటున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులను పక్కన పెడదాం కొద్దిసేపు. ఆయన డైరెక్ట్గా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ప్రెస్లో రాయడం జరుగుతూ ఉంది. జనాలు కూడా దీన్ని నిజమని నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే రోజు పాడిందే పాట ఆయన పాడుతూ ఉన్నాడు సాక్షి మీడియాలో. ఆ పాడిందే పాట కోసం మేము ఈరోజు డైరెక్ట్లీ చెప్తా ఉన్నాం. కోటకొండ గ్రామంలో పొలం చెరువు ఉందయ్యా. పొలం చెరువులో ఏం జరుగుతూ ఉందంటే అది పూడికకు గురి అయింది. దానివల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని అనడం వల్ల అర్జీ పెట్టిన తర్వాత కోటకొండ గ్రామానికి సంబంధించిన అర్జీ కలెక్టర్ గారికి క్లియరా పత్రికా మూలకంగా నేను ఇస్తున్నాను. ఇంకొకటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి పర్మిషన్, ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న పర్మిషన్. ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు. ఓకేనా? మళ్ళీ వెళ్దాం. కొద్దిగా ముందరికి వెళ్తే మన కలెక్టర్ గారికి గ్రామస్తులు దీన్ని పెట్టుకున్న అర్జీ ప్రకారం దీన్ని తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మూడవది మండలానికి అధినేత అయిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పర్మిషన్. కరెక్టా కాదు? రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి మండలానికి ఆయనే ముఖ్య వ్యక్తి, ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఇక అక్రమ రవాణా గురించి మాట్లాడుకుందామా? ఎవరైనా రావచ్చు. ఈరోజు చెప్తా ఉన్న అక్రమ రవాణా గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా రావచ్చు. ఈరోజు డిబేట్ వేస్తారు. మా తాత తండ్రులు సంపాదించిన సొంత భూమిలోనే మట్టి తవ్వి అక్రమంగా వీళ్ళ గవర్నమెంట్లోనే, ఎవరి గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే స్ట్రైక్ చేసిన వ్యక్తిని నా సొంత భూమి తవ్వారు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. మీకు కావాలంటే పత్రికా మూలకంగా మీడియాకు పబ్లిక్గా చూపించగలను. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా విలేజ్లోనే మా సొంత భూములు తవ్వుతూ ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారిని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆమెను తీసుకుపోయి చూపించారు. అమ్మాయి ఇవి మా సొంత భూములు, పట్టాలు ఉన్నాయి, కానీ అక్రమంగా తవ్వారు. ఈ మండలం అంతా అక్రమంగా తవ్విన వ్యక్తులు మీ పక్కన పెట్టుకొని ఇదేందా రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం. ఇంకో విషయం, ఎక్స్పెషల్ విషయం చెప్పమంటావా? నాకు ఇంకొకరికి సంబంధం లేని విషయాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏది చెప్పినా రాయగల క్యాపబిలిటీ సాక్షి మీడియాకు ఉంది. ఎందుకుందో తెలుసా? నా పర్సనల్ చెప్తా. నేను కొద్ది రోజుల కిందట ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, దేశానికి సంబంధించిన వ్యక్తిని, దేశంలో సైనికుడిని. ఆ టైంలో నేను ఉన్నది. కానీ నన్ను తెలుగుదేశం పార్టీ వ్యక్తి పలాని పొలాలు అక్రమంగా కొన్నాడని కూడా ఇదే సాక్షి మిత్రుడు, ఎక్కడ రుద్రవరం సాక్షి మిత్రులే రాసినారు. ఈరోజు నా ముందరికి రమ్మను, ఆయన ఎప్పుడైనా రమ్మను. ఇది అన్నారు కదా మా నాయకులు అక్రమంగా తవ్వారని, ఇగో మొత్తం విత్ ఆర్డర్స్తో సహా చూపిస్తావా?